హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్. అందులో భాగంగా ఈరోజు డే 91 అంటే 90 డేస్ కంప్లీటెడ్, 90 వీడియోస్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు డే 1 నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడు టాప్లో అంటే ఇక్కడ మీకు 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా అటువంటి టైటిల్స్ ఇంకో 4 ఉంటాయి. డే 10 అని, డే 30 అని, డే 50 అని, డే 70 అని. వాటిని కానీ టచ్ చేస్తే పర్టికులర్గా ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి ఆ వీడియోస్ చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 90, డే 92 అంటే ప్రీవియస్ వీడియో, నెక్స్ట్ వీడియో అనేవి ఎండింగ్లో ఉంటాయి. అక్కడ నుండి కూడా మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఈ విధంగా ప్రతి వీడియోలను మనం వీడియోస్ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 91. సో ఈ రోజు నుండి మనం ఏం చేయబోతున్నాం, ఒక్కొక్క క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుండి. అందులో భాగంగా ఈరోజు మనం చెప్పుకోబోయే క్వశ్చన్ పేపరు గ్యాన్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అనమాట. ప్రెజెంట్ అకాడమిక్ ఇయర్లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. అది కూడా ఈ మంత్లోనే జరిగిన మార్చి 16న జరిగిన ఎగ్జామ్. మార్చి 6న జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. దీనిలో మ్యాక్సిమం మనం చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం చెప్పిన క్వశ్చన్స్ మోడల్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే జస్ట్ వాల్యూని మార్చి అడగడం. ఓకేనా? అంటే మనం ఇన్ని డేస్ 90 డేస్లో 90 వీడియోస్ చేసాం కదా, వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ నుండి దీనిలో వచ్చినాయి. సో ఆ క్వశ్చన్స్ అవి ఏ డేలో ఉన్నాయి అవి చెప్తాను. ప్లస్ వాటిలో లేని క్వశ్చన్ కొన్ని వచ్చినాయి, అవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అందులో భాగంగా మనకి 1 మార్క్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. 1 మార్క్ ప్రాబ్లమ్స్. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం మీకు క్వశ్చన్ పేపర్ కూడా ఈ వీడియోకి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ప్రెజెంట్ చేస్తాను. వీడియోలో మీరు క్వశ్చన్ చూడండి, ఆ తర్వాత ఇక్కడ వీడియోలో మీకు ఆన్సర్ ఎక్కడ ఉంది ఏమనేది చెప్తాను. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ వాల్యూ ఏ PQ స్క్వేరు, బి వచ్చి PQ క్యూబ్. ఈ ప్రాబ్లం ఇచ్చాడు. సో ఇది మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చి ఎక్కడ ఉందంటే డే 80లో ఉంది. డే 80లో సేమ్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. డే 80. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ ఏ డేలో ఉందో నేను చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ 1 మార్క్లో సెకండ్ క్వశ్చన్. 1 మార్క్లో సెకండ్ క్వశ్చన్. ఇది వచ్చి మనకి ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లమే, కానీ కొత్త విధంగా అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ ఇన్ విచ్ ది exponent of any variable is a or n అని కొత్తగా ఒకటి ఇచ్చాడు. దీనికి ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ 1 వచ్చి ఇంటీజర్ అని, ఆప్షన్ బి వచ్చి హోల్ నెంబర్ అని, సి వచ్చి రేషనల్ నెంబర్ అని, డి వచ్చి రియల్ నెంబర్ అని ఆప్షన్స్ ఇచ్చారు. ఓకేనా? ఇందులో ఇది కొత్త క్వశ్చన్గా అనిపిస్తుంది, బట్ మనం అందరం చెప్పుకున్న క్వశ్చనే. ఓకేనా? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దేనిలో అంటే డే 81లో చెప్పుకున్నాం దీని మీద ప్రాబ్లమ్స్. కాకపోతే కొంచెం మార్చి ఇచ్చారు. ఏమీ లేదు, మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏ స్టాండర్డ్ ఫార్ము ax² + bx + c a≠0. ఇది స్టాండర్డ్ ఫామ్. ఇందులో పవర్స్ ఎక్స్పోనెంట్స్ అంటే పవర్స్ అనమాట. దీని పవర్ చూడండి ఎంత ఉంది, 2 ఉంది. దీనికి పవర్ కనిపించలేదంటే 1. అసలు దీనికి ఎక్సే కనిపించలే, అంటే వేరియబుల్ కనిపించలేదంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని,
ఎక్స్ పవర్ 0 ఉన్నట్టు, ఎక్స్ పవర్ 0 వాల్యూ 1. సో ఇక్కడ పవర్లో ఎంత ఉంది? 0 ఉంది. సో ఇక్కడ మీరు ఆలోచించాలి, పవర్స్లో ఏముండే? 0 ఉంది, 1 ఉంది, 2 ఉంది. సో 0, 1, 2 ఉండే నెంబర్స్ని ఏమని పిలుస్తాము? హోల్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఆప్షన్ ఏమి? బి. నెక్స్ట్, ఓకే, ఇవి ఎందుకు చెప్తా అన్నామంటే మీకు రేపు పొద్దున ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగచ్చు, లేదా దీన్నే ఇంకొంచెం మార్చి కూడా అడగచ్చు. అందువల్ల మీరు ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో చెప్పడం. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఇది కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఇదే డే 81లోనే ఉంటుంది. కాకపోతే ఇదేమి ఇచ్చాడంటే లీనియర్ పాలినామియల్ having is 0, 7 ఇది ఇచ్చాడు. అంటే ఒక లీనియర్ పాలినామియల్ తయారు చేయాలి. లీనియర్ పాలినామియల్ ఏ ఫామ్లో ఉంటుంది? స్టాండర్డ్ ఫామ్ ax ప్లస్ b a నాట్ ఈక్వల్ టు 0. ఇది లీనియర్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్. అయితే దీని ప్రకారం మనం దీన్ని లీనియర్ ఫామ్, ఆ ఫామ్ వచ్చేటట్టుగా రాస్తాం. అంటే ఇక్కడ ఏం లేదు, వాడు ఏదైతే ఇస్తాడో వాల్యూని దాన్ని ఎక్స్ ఈజ్ ఈక్వల్గా రాసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 లెఫ్ట్ సైడ్ ఒక సేమ్ అవుద్ది, ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంతే. చూసారా? ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మనం చెప్పుకున్నాం. ఇది వచ్చి డే 82లోని మోడల్ అన్నమాట. అంటే వాల్యూ మార్చి అడిగారు. ప్యారలల్ ఈక్వేషన్కి తయారు చేయమని క్వశ్చన్ ఇచ్చాడు. సో మీరు చూస్తూ ఉంటే మీకు కనిపిస్తుంది కదా. సో ఆ క్వశ్చను సేమ్ క్వశ్చన్ చెప్పలేదు, ఆ మోడల్లో జస్ట్ ఈక్వేషన్ మారింది. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చాడంటే 3x మైనస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చింది గ్రాండ్ టెస్ట్లో. బట్ మనం చెప్పుకున్న దానిలో ఈ ఈక్వేషన్ వేరే ఈక్వేషన్గా తీసుకొని చేసాం. సేమ్ ఇది ఒకే రాగుండు కాబట్టి మీరు చూడవచ్చు, ఆ డేలో చూసి నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు, మ్యాచింగ్ ఇచ్చాడు. ఈ మ్యాచింగ్ మీద కూడా మనం వీడియోస్ చేసాము. బట్ మ్యాచింగ్ అని చెప్పకుండా మనం క్వశ్చన్స్ ఇచ్చాం. డే 84లో చేసాం. ఇదే మరి క్వశ్చన్స్ రూపంలో చేసాము. అందులో నుండి ఒక 3 సెలెక్ట్ చేసుకొని నెంబర్స్ మార్చారు మళ్ళీ. ఓకేనా? నెంబర్ 10 అని 10 నేచురల్ నెంబర్స్ అని ఫస్ట్ దానికి, పి అనేదానికి 10 నేచురల్ నెంబర్స్, క్యూ అనేదానికి 100 ఆడ్ నెంబర్స్, సో ఆర్ అనేదానికి 10 ఈవెన్ నెంబర్స్. యాజ్ ఇట్ ఈస్ ఇవి చెప్పుకున్నాం, బట్ ఈ వాల్యూస్ మారుంటాయి అంతే. ఓకేనా? క్వశ్చన్ ఎక్కడుంది? డే 84లో. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, ఇది డైరెక్ట్ క్వశ్చన్. మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఇచ్చాం. ఇది డెఫినేషన్ అన్నమాట, ఇది మార్చడానికి లేదు. డే 85లో ఉంది. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఇచ్చాడు. సెవెంత్ ప్రాబ్లం కూడా ఏ డేలో ఉందంటే డే 86లో ఉంది. యాజ్ ఇట్ ఈస్ సేమ్ ప్రాబ్లం, ఏమి మార్చాల. నెక్స్ట్ ఎయిత్ ప్రాబ్లం వచ్చి డే 87లో ఉంది, బట్ మార్చాడు. ఏమి ఇచ్చాడంటే మోడల్, ఆ మోడల్లో మనం చెప్పుకున్నాం. ఏమి లేదు, మనం డెఫినేషన్ చెప్పుకున్నాము. వీడేమి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అని ఇచ్చాడు. మనకి ఈ ఎయిత్ ప్రాబ్లంలో డయాగ్రామ్ ఇచ్చాడు. ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చి దీన్ని మెన్షన్ చేశాడు యాంగిల్గా. సో ఇక్కడ ఉండే యాంగిల్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనుకుంటారు, కానీ ఇది యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ పైన ఉంది. సో ఇదేమి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. టీటా రిప్రజెంట్ ఫైన్ ఫ్రమ్ ది ఫిగర్ ది యాంగిల్ టీటా రిప్రజెంట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్ అన్నారు. సో పైన టీటా ఉంది, ఇక్కడ ఉంది టీటా సింబల్. సో అదేమి యాంగిల్ ఆఫ్ డిప్రిషియేషన్. ఓకేనా? నెక్స్ట్ నైన్త్ వన్, డే 9th. క్వశ్చన్ నెంబర్ 9th. క్వశ్చన్ 9th. ఇది డైరెక్ట్ ఫార్ములా. మనం డే
72లో ఫార్ములాస్ చెప్పుకున్నాం. అందులో ఉండే డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఫైండ్ ది ఫార్ములా టు ఫైండ్ ది వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్. నెక్స్ట్ 10th ప్రాబ్లం 11th ప్రాబ్లం చూడండి. 10th ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ 10th ప్రాబ్లం డైరెక్ట్ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ మనం డే 90లో చెప్పుకున్నాం. ఓకేనా, సేమ్ ప్రాబ్లం ఈజీ, మీకు ఇప్పుడు కూడా చేసేయగలరు, అంత ఈజీగా ఉంటుంది. 11th ప్రాబ్లం వచ్చి డే 83. నెక్స్ట్ 12th ప్రాబ్లం వచ్చి డే 88. సేమ్ ప్రాబ్లం 88లో డయాగ్రామ్ అనమాట. ఓకేనా. సో ఇది మీకు క్వశ్చన్ పేపర్ కనిపిస్తూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో ఆగి కనిపిస్తుంది. నేను రాసేటప్పుడు కనిపించదు, నేను రాసేసిన తర్వాత కనిపిస్తుంది. సో వాటి నుంచి క్వశ్చన్ చదువుకోండి. ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందో మీరు ఒకసారి ఆ వీడియో చూసి నీట్గా నేర్చుకోండి. ఓకేనా. సరే, ఇవి 1 మార్క్స్. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. నెక్స్ట్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ 2 మార్క్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? క్వశ్చన్ నెంబర్ 13th నుండి స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి డే 5లో మనం చెప్పుకున్నాం. డే 5 అయితే సేమ్ క్వశ్చన్ కాదు, మోడల్ అనమాట. జస్ట్ వాల్యూ మార్చి ఇచ్చాడు. ఇదే క్వశ్చన్ మనం చెప్పుకున్నాం, బట్ వాల్యూ మార్చాడు. వాల్యూస్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ ప్రోడక్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఎంత అన్నాడు? 1/4 అన్నాడు. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఎంత? -1. సో ఈ వాల్యూస్ మార్చి వేరే వాల్యూస్ మనం చేసి ఉన్నాం. డే 5లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ 14th. సో ఇది కూడా మనం చెప్పుకున్న మోడలే అనమాట. డే 2లో చెప్పుకున్నాం మోడల్. జస్ట్ ఈక్వేషన్ మార్చి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఫస్ట్ చూడండి ఒకసారి. 2x² + 3x - 5 = 0. ఈ ప్రాబ్లం ఇచ్చి ఏం కనుక్కోమన్నాడు? నేచర్ ఆఫ్ రూట్స్ అంటే b² - 4ac వాల్యూ కనుక్కొని <0 ఉందా, <0 ఉందా, =0 ఉందా, ఉంటే ఆ రూట్స్ ఏమి ఫాలో అవుతుంది? రియర్ రూట్స్ అండ్ డిస్టెంట్ రూట్సా, అసలు రూట్స్ ఉండేదానికి పాసిబిలిటీ లేదా అనేదన్నమాట. మీరు ఆ డేలో అయితే ఆ ప్రాబ్లం మోడల్ ఉంటుంది, హ్యాపీగా మీరు చూస్ చేయొచ్చు. నెక్స్ట్ 15th ప్రాబ్లం. సో ఇది కూడా మనం చెప్పుకున్నదే, డే 86లో ఉంటుంది. డే 86 మోడల్ అన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూద్దాం. రైట్ కోఆర్డినేట్స్ ఆఫ్ కండిషన్స్ రైట్ ఆర్ కండిషన్స్ ఆఫ్ ది సిమిలారిటీస్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్. 2 ట్రయాంగిల్స్ ఉండడానికి సిమిలారిటీస్ ఏమేమి ఉన్నాయి అని ప్రాబ్లం. ఓకేనా. ఇది కొంచెం డిఫరెంట్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ట్రయాంగిల్స్ కాబట్టి ఆప్షనల్గా తీసుకోమని చాలామందికి చెప్పిన. 2 మార్క్స్ కదా, సో ఇక్కడ రాయాల్సిందే, లాస్ట్లో రాసుకోవడం మీకు బెస్ట్ చాయిస్. నెక్స్ట్ 16th ప్రాబ్లం చూద్దాం. 16th ఇది కూడా మనం చెప్పుకున్నదే, అయితే వాల్యూస్ మార్చాడు. ఏమిచ్చాడు? డే 36లోని ప్రాబ్లం అనమాట. సేమ్ మోడల్. సో ఇక్కడ మనకి ఏమి 2 పాయింట్స్ ఇచ్చాడు. -1,7 ఇంకోటి 4,-3 ఇచ్చాడు. రేషియో చెప్పాడు 2:3. అంటే ఇది x1 y1 x2 y2, ఇది m1 m2. సో ఇవంతా ఉంది కాబట్టి ట్రైసెక్షన్ ఫార్ములా ఉంది కదా, దాన్ని యూస్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా. సో మీరు ఆ డేకి వెళ్ళారంటే సేమ్ మోడల్లో ప్రాబ్లం ఉంది, హ్యాపీగా మీరు చేయొచ్చు. నెక్స్ట్ 17th ప్రాబ్లం. ఇది యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకున్న ప్రాబ్లమే ఇచ్చాడు. రఫ్ డయాగ్రామ్ అనమాట. మనం డే 84లో చెప్పుకున్నాం సేమ్ ప్రాబ్లం. మీకు పక్కన మెన్షన్ చేస్తాండ మోడల్ అని ఉంటే
జస్ట్ వాల్యూ మారుంటుంది, యాజ్ ఇట్ ఈస్ అదే స్టెప్పుల్లో చేయొచ్చు. సేమ్ అని రాసుంటే యాజ్ ఇట్ ఈస్ వాల్యూస్తో సహా సేమ్గా ఉంటుంది ఆ ప్రాబ్లం. ఓకేనా, ఆ డేలో మీకు అదే ప్రాబ్లం దొరుకుతుంది. నెక్స్ట్ 18th ప్రాబ్లం. ఇది వచ్చి డే 53లో చెప్పుకున్నాం. సేమ్ ప్రాబ్లం, వాల్యూస్ కూడా మార్చకుండా అడిగారు. ఓకేనా, నెక్స్ట్ 19th ప్రాబ్లం. ఇది కూడా సేమ్ ప్రాబ్లం ఇచ్చారు. డే 63లో ఉంది. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఇది కూడా డే 38లో ఉంది. సేమ్ ప్రాబ్లం అన్నమాట, యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా ఉండాలి. చూడండి, ఇందులో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం 8 రాయాలి. అవునా, 8 ప్రాబ్లమ్స్. అందులో 4 ప్రాబ్లమ్స్ యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకుంది వచ్చింది. 4 ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్న దానిలో వాల్యూస్ మార్చి అడిగారు. ఓకే, సో ఇవంతా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, నోట్ చేసుకోండి ఏ డేలో ఉండేది. నెక్స్ట్ సెక్షన్ 3 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవి కూడా 8 ప్రాబ్లమ్స్ చేయాలి. సో 21st క్వశ్చన్. ఇది వచ్చి మనం డే 71లో చెప్పుకున్నాం. మోడల్ అనమాట, సేమ్ మోడల్, జస్ట్ వాల్యూస్ మార్చడం. అంటే ఇక్కడ ఏం చెప్పలేదు, ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ మీకు కనిపించుంటుంది కదా. 1 కార్డ్ ఈస్ డ్రాన్ అట్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. అందులో నుంచి ఒక కార్డు డ్రా చేయాలి. సో ఏం చేయాలి, క్వశ్చన్స్ మనల్ని తయారు చేయమన్నారు. మామూలుగా క్వశ్చన్స్ ఇస్తాడు, డెక్ ఆఫ్ కార్డ్స్లో ఒక కార్డ్ ఇస్తే వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ కార్డ్, లేదా వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వీన్ కార్డ్, లేదా వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ కార్డ్స్. ఈ విధంగా మీ సొంతంగా మీరు క్వశ్చన్స్ తయారు చేయొచ్చు. మామూలుగా మనం క్వశ్చన్స్ ఇస్తే సాల్వ్ చేసుకునేటట్టు చెప్పుకుంటాను దేనిలో, డే 71లో. బట్ ఇక్కడ ఏం చేశాడు, క్వశ్చన్స్నే తయారు చేయమన్నాడు. సో మీరు ఆ క్వశ్చన్స్ ఆడుంటాయి, అవి రాయొచ్చు, లేదా మీ ఓన్గా ఇప్పుడు చెప్పా కదా 3 క్వశ్చన్స్, ఆ విధంగా మీ ఇష్టంగా చేయొచ్చు. సో ఇంకోటి కూడా చూడండి, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ కార్డ్, ఈవెన్ కార్డ్ కాదు, ఫేస్ కార్డ్స్ అని పెట్టుకోండి. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫేస్ కార్డ్స్. మళ్ళీ ఈవెన్ కార్డ్స్, ఆడ్ కార్డ్స్ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. యాక్చువల్గా అలాంటివి కూడా ఉన్నాయి, బట్ మీకైతే అంత డెప్త్గా పోరు. ఓకేనా, సరే. నెక్స్ట్ 21 అయిపోయింది కదా, 22 చూద్దాం. 22 అనేది ఫార్ములా. మామూలుగా మనకి మీను, మీడియను ఫార్ములాస్ అడుగుతాడు. బట్ ఈసారి ఏమడిగాడు, nth టర్మ్ ఫార్ములా, an ఫార్ములా, sn ఫార్ములా చెప్పాడు. మనం ఫార్ములాస్ అన్నీ కలిపి సెమిస్టర్ 1 బుక్లో ఉండే ఫార్ములాస్ అన్నిటి మీద ఒక వీడియో చేసాం. అది డే 50లో ఉంటాయి, సెమ్ 1కు సంబంధించిన ఫార్ములాస్. అయితే వీటికి ఏం రాయాలంటే, sn అంటే ఏం ఫార్ములా, a + n - 1 × d. ఇందులో మళ్ళీ sn సమ్ ఆఫ్ n టర్మ్స్. దీనికి చూడండి, anకి ఓకే, snకి n/2 × 2a + n - 1 × d. ఓకేనా, ఇందులో ఏ అంటే ఏమి, డి అంటే ఏమి, ఎన్ అంటే ఏమి రాస్తే బెటర్ అనమాట. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్. డి అంటే కామన్ డిఫరెన్స్, నెక్స్ట్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఏపీ. ఇది 22nd. 23rd ప్రాబ్లం. ఇది యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పుకుంది డే 43లో చెప్పుకున్నాం, సేమ్ ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ 24th ప్రాబ్లం. ఫార్ములా అన్నమాట. ఏం ఫార్ములా, అజూమ్డ్ మీన్ ఫార్ములా అడిగాడు.
సో అజ్యూమ్డ్ మీ ఫార్ములా అడిగాడు. సో ఇది కూడా దీని మీద ప్రాబ్లంతో సహా నీట్గా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అది వచ్చి మీకు డే 74లో ఉంటుంది. డే 74. నెక్స్ట్ 25th ప్రాబ్లం. ఇది వచ్చి డే 13లో ఉంది. డే 30 సేమ్ ప్రాబ్లం ఉందన్నమాట. వాల్యూస్తో సహా మనం ఇదే మోడల్ని మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ 26th ప్రాబ్లం. డే 26. సారీ, డే కాదు, క్వశ్చన్ నెంబర్ 26. సో ఇది కూడా మనం చెప్పుకుందే డే 61లో ఉంది. సేమ్ ప్రాబ్లమే మనం చెప్పుకున్నాం డే 61. నెక్స్ట్ డే 7, క్వశ్చన్ నెంబర్ 27. ఇది వచ్చి న్యూగా ఇచ్చాడు, అంటే మనం చెప్పుకోలేదు, మన దానిలో లేదు. జస్ట్ వాడు ఏమి ఇచ్చాడు, ప్రూవ్ దట్ ది క్వశ్చన్ని ప్రూవ్ చేయమన్నాడు. సో ఇది మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, హ్యాపీగా చూసి నేర్చుకోవచ్చు, ఏం లేదు. చూడండి, డయాగ్రాము ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ ద్వారా 2 టాంజెంట్స్ గీసాము. ఇలా గీసిన ఈ 2 టాంజెంట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకేనా, అదన్నమాట మీకు ప్రాబ్లం. నేనైతే దీని మీద వీడియో చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు ఈ ప్రాబ్లము చెప్పానంటే, అందువల్ల నేను చెప్పలేదు. బట్ వస్తూ ఇంపార్టెంట్ అని మాత్రం తెలుసు, కాకపోతే మీకు చెప్పి కన్ఫ్యూజ్ చేయకూడదన్న ఉద్దేశంతో నేను అవాయిడ్ చేసిన ఆ ప్రాబ్లం. నెక్స్ట్ 28th ప్రాబ్లం కదా, ఇది జస్ట్ డయాగ్రామ్ వాడు ఇచ్చేశాడు 28కి. అయితే ఇదే విధంగా మనం డే 5లో చెప్పుకున్నాం దీని గురించి కొన్ని ప్రాబ్లమ్స్ అంతా. ఓకేనా, మోడల్ అన్నమాట. ఇది ఏం లేదు, నేనే చెప్తా చూడండి. దీనికి ఏమి ఇచ్చాడు, వాడే ఇచ్చేశాడు, పాలినామియల్ ఇచ్చాడు. సో ఇక్కడ 2, ఇక్కడ 3 చెప్పాడు. క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్, రైట్ ది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ రిప్రజెంట్ ఇన్ ది గ్రాఫ్. సో దీనిలో ఉండే గ్రాఫ్ అనే ఈ గ్రాఫ్లో జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఏమి, therefore zeros of the polynomial. ఫస్ట్ దానికి zeros of polynomial. Alpha is equal to 2, beta is equal to 3. నెక్స్ట్ రెండో క్వశ్చన్, ఫైండ్ ది సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అడగలేదులేండి, అది నెక్స్ట్ అడిగాడు మూడోదిగా. సో రెండోది సమ్ ఆఫ్ zeros alpha plus beta that equal to 2 plus 3 is equal to 5. నెక్స్ట్ థర్డ్ వన్ ఇప్పుడు ప్రోడక్ట్ అడిగాడు. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు 2 into 3 దట్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి, వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ ది గ్రాఫ్ ఆఫ్ ది పాలినామియల్ రిప్రజెంట్ బై ది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో ఉండే డయాగ్రామ్ ఉంది కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్, ఆ షేప్ని ఏమంటాం, దీన్ని పెరాబోలా అంటాం. పెరాబోలా, యూ షేప్లో ఉండేదంతా పెరాబోలా అంటాం. ఓకేనా, ఇవన్నమాట. చాలా సింపుల్గానే ఇచ్చాడు, బట్ మనం ఆలోచించుకుంటే సరే. ఓకే, నోట్ చేసుకోండి 4 మార్క్స్వి. దీనిలో కూడా మ్యాక్సిమం ఇది ఒక్క క్వశ్చన్ మాత్రం అవాయిడ్ చేసినాం మనం చెప్పుకోవడం, మిగతా అవన్నీ సరే. ఇది న్యూ, సరే దీన్ని కూడా వదిలే, అంటే ఈ 6 ప్రాబ్లమ్స్ మన వీడియోస్లో ఉంది. క్లియర్? ఓకే, నోట్ చేసుకోండి. 8 మార్క్స్ చూపిస్తాం, ఇదే ఇంపార్టెంట్ వన్. సో ఇప్పుడు మన సెక్షన్ 4 8 మార్క్స్, ఇవే ఇంపార్టెంట్. 40 మార్క్స్ ఇక్కడ నుండి వస్తాయి మీకు. ఇంతసేపు చేసిన క్వశ్చన్స్ కన్నా ఇవి ఇంపార్టెంట్. మీకు ఎగ్జామ్స్లో కూడా నేను చెప్పే సజెషన్ ఒకటే, అది మీ చాయిస్, ఫాలో అవ్వడం ఫాలో అవ్వకపోవడం. ఓకేనా, ఏమంటే ఫస్ట్ 8 మార్క్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఓకే, ఎందుకు అంటే ఎండింగ్లో మీకు టైం సరిపోదు, అందువల్ల ఫస్ట్ రాయడమే మీరు 8 మార్క్స్ రాయండి. 8 మార్క్స్లో మీకు ఏవి బాగా వస్తుందో అవే రాయండి. ఆ తర్వాత 4 మార్క్స్, తర్వాత 2 మార్క్స్,
తర్వాత 1 మార్క్. అయితే రాసేటప్పుడు ప్రతి దానికి క్వశ్చన్ నెంబరు సెక్షను మెన్షన్ చేసి ఆన్సర్ రాయండి. అప్పుడే మీకు క్లియర్గా మార్కులు పడతాయి. సెక్షన్ మెన్షన్ చేయండి, తర్వాత క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయండి, ఆ తర్వాతే ఆన్సర్ రాయండి. చాలామంది క్వశ్చన్స్ రాయడం చేస్తారు. క్వశ్చన్స్ రాయకండి, ఊరికే టైం వేస్ట్, అవసరం లేదు. వాడు క్వశ్చన్స్ రాయమని అడగరు ఎగ్జామ్లో. వాళ్ళంతా మనల్ని వాళ్ళకి ఆల్రెడీ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కాబట్టి మనల్ని ఆన్సర్ రాయమంటారు. సో మనం ఏం చేయాలి? సెక్షన్ని మెన్షన్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ని మెన్షన్ చేయాలి, ఆన్సర్ రాయాలి. ఓకేనా? సరే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమి 29th ప్రాబ్లం. ఏ క్వశ్చన్స్ ఇక్కడ, బి క్వశ్చన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఏ వచ్చి మనము డే 1లో చెప్పుకున్నాం. డే 1లో అయితే ఇదే మోడల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ వాల్యూ మార్చి ఇచ్చారు. మనం √2 గురించి చెప్పుకున్నాం, కానీ ఇక్కడ ఏం చేశాడు? √3 గురించి మెన్షన్ చేశాడు. సో మీరు ఆ క్వశ్చన్లో √2 నాకు తెలిసి 99% కాదు 100% అందరికీ √2 ప్రాబ్లమ్స్ వస్తాయి. √2ని చూడండి, √2 ప్రాబ్లంలో 2 ఎక్కడెక్కడ కనిపిస్తుందో అక్కడక్కడ √3గా మారిపోదు. 2 కనిపించిందంటే చాలు 3గా మార్చండి. స్క్వేర్ ప్లేస్లో మార్చకండి, గుర్తుపెట్టుకోండి, 2 అనే ప్లేస్లో. అదేవిధంగా దీనిలో 2 స్క్వేర్ అన్నప్పుడు మనం 4 రాస్తాం. సో ఆ 4 ప్లేస్లో 3 స్క్వేర్ అంటే ఏమి? 9. అది కొంచెం మారుతుంది, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. నాకు తెలిసి అందరికీ వచ్చేసి ఈ ప్రాబ్లం చాలామంది నీట్గా నేర్చుకునేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి. బి వచ్చి బీపీటీ థీరం, టేల్స్ థీరం ఉంది కదా, అదన్నమాట. అయితే వాడు ఈ టేల్స్ థీరం గురించి మనం డే 26లో చెప్పుకున్నాం. నార్మల్గా టేల్స్ థీరం డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అవునా? దాన్ని కొంచెం మార్చి ఇక్కడ అడిగాడు. ఓకేనా? ఇదిగోండి, ఇది మామూలుగా మీరు రాసే టేల్స్ థీరం ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఏం చేశాడంటే ఇలా డయాగ్రామ్ ఇచ్చారు. చాలామంది ఏందో అందో అనుకునేస్తారు, బట్ అదే ఇది. అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే డయాగ్రాము రొటేట్ చేశారు, రొటేట్ చేసి ఇలా ఇచ్చారు. సో ఇది ఇచ్చాడు, ఈ లైన్ ఉంది, ఈ డయాగ్రామ్స్ ఇచ్చారు. ఓకేనా? ఇది ఇలా ఉండే లైన్స్ మాత్రం ఇవ్వకుండా ఇచ్చాడు. అది మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకే నేను చెప్పేది ఎప్పుడు అంటే ఈ ఫస్ట్ ప్రాబ్లం 29th ప్రాబ్లంలో ఇది చేయడం మీకు ఈజీ. బి చేసి కన్ఫ్యూజ్ అయ్యేదానికన్నా ఏ చేయండి. బట్ నేర్చుకునే స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ ప్రాబ్లంను కూడా ఎక్స్ప్లెనేషన్ చేసాం. బీపీటీ థీరం గురించి నేర్చుకోమని. ఎందుకంటే బై ఛాన్స్ అది 4 మార్క్స్లో ఇస్తే రాయొచ్చు అన్న ఉద్దేశంతో చెప్పాను. అది ఇది మాత్రం బాగా నేర్చుకోండి. నెక్స్ట్ 30, ప్రాబ్లం నెంబర్ 30. ఈ 30లో ఏ వచ్చి మనం డే 28లో చెప్పుకున్నాం, మోడల్ చెప్పుకున్నాం. ఓకేనా? ట్రైసెక్షన్ పాయింట్స్ వాటి గురించి చెప్పుకున్నాము. ఏది డే 28లో. అయితే ఇక్కడ మీకు ఒక్క సజెషన్ చెప్తాను చూడండి. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏమంటే వాల్యూస్ ఓకే మారిపోయింది, బట్ కింద ఒక స్టెప్ యాడ్ అవుతుంది. ఏంటి స్టెప్ అంటే స్టూడెంట్ ఏ కరెక్టా? చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2 students claim to have find the product of dissections of the line segments joining. స్టూడెంట్ ఏ, స్టూడెంట్ బి. అంటే ఇద్దరు చేశారు. స్టూడెంట్ ఏ ఒక పాయింట్స్ చెప్పింది ట్రైసెక్షన్ పాయింట్స్, బి వచ్చి వేరే పాయింట్స్ చెప్పింది. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ వీడియోలో. సో అలా చెప్పిన వాళ్ళల్లో ఎవరు కరెక్టో, ఏ కరెక్టా బి కరెక్టా, అది కింద మనం ఎండింగ్లో మెన్షన్ చేయాలి. స్టూడెంట్ ఏ ఈజ్ కరెక్ట్, లేదా బి కరెక్ట్ అయింది అనుకో, స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్. ఓకేనా? అలా ఒక్క పాయింట్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ బి మనం చెప్పుకోలేదు, బిలో నేను చెప్పలేదు, వీడియో చేయలేదు దానిలో. అది వచ్చి ఎవరన్నా చేస్తామంటే అది ఏ చాప్టర్లో నుంచి వచ్చానంటే
tied a peg of corn of square shapes. సో ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ చాప్టర్ ఉంది కదా, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ 11th చాప్టర్, ఆ చాప్టర్లో నుండి ప్రాబ్లం. బట్ నేనైతే వీడియో ఆ చాప్టర్లో 1-2 చేశాను, ఎక్కువ చేయలేదు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ చేయకుండా లిమిట్గా చేసి మీకు వీడియోస్ అప్లోడ్ చేశాను. అందువల్ల మనం తీసుకుంది 100 వీడియోస్. ఓకేనా. నెక్స్ట్ డే 31, సారీ డే 31 కాదు, క్వశ్చన్ నెంబర్ 31. ఇది కూడా మనం డే 70లో మనం చెప్పుకున్నాం, వాల్యూస్ మార్చాడు అంతే. మోడల్ ఇదే మోడల్లో చెప్పుకున్నాము. అయితే వాడు ఏమన్నాడు, ఫస్ట్ వన్ ఏ ప్రైమ్ అన్నాడు, ప్రైమ్ నెంబర్. అయితే అది దేనిలో నుంచి చూడండి ఒక్కసారి క్వశ్చన్లో, ఏ డై ఈస్ రోలెడ్ ఫైన్ ది ప్రాబిలిటీ. డై అనేది రోల్ అయింది, రోల్ అయిందంటే ప్రాబిలిటీ ఇవి వస్తాయి మనకి అవుట్కమ్స్ 1 2 4 1 2 3 4 5 6. అందులో ప్రైమ్ నెంబర్స్ ఏవి అంటే 2 3 4. రిమైనింగ్ స్టెప్స్ మీకు ఆ వీడియోలో దొరుకుతాయి, ఏమేమి రాయాలి ఎలా రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, గ్రేటర్ దాన్ 2, గ్రేటర్ దాన్ 4, గ్రేటర్ దాన్ 4. మనం చెప్పుకున్నది ఎలా అంటే బిట్వీన్ 4 and 5 అలా వచ్చింది మనకి. ఓకేనా. గ్రేటర్ దాన్ 4 అంటే 4 కన్నా అబోవ్ ఉండేవి 5 6 రెండే ఫేవరబుల్ అవుట్కమ్స్. నెక్స్ట్ ఇంకా ఈ థర్డ్ ఫోర్త్ మీకు తెలిసిందే, ఆడ్ నెంబర్స్. ఫోర్త్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 అంటే ఏమేమి, సింపుల్గా చెప్పాలంటే వాడు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ అయితే మెన్షన్ చేశారో ఆ నెంబర్ వచ్చే టేబుల్స్ అనమాట. సో 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది, 1 2. సో నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, 2 వస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2. సో ఇక్కడ 2లు ఇన్నిసార్లు రావడం వల్ల చాలామంది కన్ఫ్యూజ్ అవుతాం. నన్ను కూడా మా పిల్లలు చాలామంది అడిగారు, మా స్కూల్ పిల్లలు కూడా, సార్ 2ఆ, ఇక్కడ 2 ఉంది అక్కడ 2 ఉంది, ఫ్యాక్టర్సా 2ఆ లేదా ఏంది సార్, చాలా ఈజీ కానీ కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఆ నెంబర్ అలాంటిది అనమాట. అదే ఒకవేళ నెంబర్ జస్ట్ మార్చి 4 కానీ 3 కానీ లేదా 10 కానీ ఇలాంటివి ఏమన్నా ఇచ్చుంటే ఎవ్వరు కన్ఫ్యూజ్ అయ్యి ఉండరు, డైరెక్ట్ చెప్పేసి ఉంటారు. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 అంటే 1 2 4, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 3 వస్తాయి. అదే 3కి అయితే 1 3, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 2 వస్తాయి. 10కి అయితే 1 2 5 10, నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4. ఇలా హ్యాపీగా చెప్పేస్తారు. ఎప్పుడైతే 2 అని ఇచ్చాడో అందరు కన్ఫ్యూజ్ అయిపోయినారు, ఒక్కరు ఇద్దరు తప్ప మా స్కూల్ పిల్లల్లో, మిగతా అందరూ ఈ క్వశ్చన్కే కన్ఫ్యూజ్ అయిపోయినారు. ఓకే, అందువల్ల ఇది చెప్తాండం ఈ పాయింట్ మీకు మెన్షన్ చేసి. సరే, దీనిలో 32లో బి చూద్దాం. 32లో బి కూడా మనం చెప్పుకున్నాం. 32B ఏం చెప్పుకున్నాం, ఏ డేలో చెప్పుకున్నాం అంటే డే 49లో చెప్పుకున్నాం, మోడల్ చెప్పామన్నమాట. ఓకేనా, సేమ్ మోడల్ చెప్పుకోం. ఓకే, నోట్ చేసుకోండి, నేను రఫ్ చేసుకోవాలి, ప్లేస్ కావాలి కదా. సో డే 31 గురించి చెప్పేసి, సారీ 30, ఈ డేకి క్వశ్చన్ నెంబర్కి కొంచెం చెప్పేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతాను. ఏమంటే మనం తీసుకున్న డేస్ నెంబర్సే, క్వశ్చన్స్ నెంబర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా మీకు రాసేదాల్లో నేను తప్పులు చేయను. వెంటనే నేను తప్పు ఇక్కడ నాకు తెలుస్తుంది, వెంటనే నేను అప్పుడే మీకు చెప్పేస్తాను. దాన్ని అలాగే అయితే ఉంచను, తప్పుని మాత్రం నేను రెక్టిఫై వెంటనే చేస్తాను. సో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 32 చూశారంటే డే, ఇది కూడా మనం చెప్పుకుందే. ఎక్కడ చెప్పుకున్నాము, క్వశ్చన్ నెంబర్ 32లో ఏ వచ్చి డే 76లో చెప్పుకున్నాం. ఏ క్వశ్చన్ అయితే చెప్పామో అదే క్వశ్చన్ ఇచ్చాడు, మోడ్ అనమాట. ఇక్కడ చూడండి, మా కొంతమంది కన్ఫ్యూజ్ అయినాం, మోడల్ ఫైండ్ అవుట్ ద మోడల్ అన్నాడు.
మోడల్ అన్నా సరే మోడే కనుక్కోవాలి. ఇక్కడ కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయినారు. నిన్న ఎగ్జామ్లో అడిగారు పిల్లలు నన్ను, అందువల్ల మీకు ఆ డౌట్స్ అంతా ఇక్కడ రెక్టిఫై చేస్తాను. నెక్స్ట్ బి, దీనిలో బి ప్రాబ్లం. బి అయితే మనం చెప్పుకోలేదు, నేనైతే వీడియో చేయలేదు, ఆ చాప్టర్లో చేశాను కానీ ఈ క్వశ్చన్ చేయలేదు. సో మీకు క్వశ్చన్ తెలియాలి ఏ చాప్టర్ నుండి వస్తుందని, అందువల్ల చెప్తాను. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుండి వస్తుంది. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5th చాప్టర్ అయింది. ఇక్కడ చూడండి 13th అయితే 11th చాప్టర్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ నుంచి వచ్చింది. నెక్స్ట్ 33, ఇదే మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకు? గ్రాఫ్ ప్రాబ్లం, అందరికి వచ్చిన ప్రాబ్లమ్సే. అయితే మనకి ఇది కూడా చెప్పుకున్నాం, అయితే మోడల్స్లో చెప్పుకున్నాం. జస్ట్ వాల్యూ మార్చి ఇచ్చాడు. మనం డే 6లో ఈ ప్రాబ్లం చెప్పుకున్నాం. సేమ్ మోడల్, వాల్యూ మార్చి ఇచ్చాడు గ్రాఫ్. ఇది చూశారంటే 2x + 3y = 13. సో 4x + 5y = 23. కొంచెం పెద్ద వాల్యూస్గా ఇచ్చాడు. అందువల్ల చాలామంది ఏం చేశారంటే కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటారు, ఎంత పెద్ద వాల్యూ సాల్వ్ చేయలేము అని. సో అందువల్ల ఎప్పుడైతే అలాంటి కన్ఫ్యూజ్ కొంతమందికి వస్తుందన్న ఆలోచన నాకు ఉండటం వల్ల దీని ఆల్టర్నేటివ్ కూడా చేసింది. బట్ అది కూడా సేమ్ మోడల్లోనే ఇచ్చాడు వాల్యూ. అది కాకుండా 2 క్వశ్చన్సే ఉంటాయి దీనిలో. ఈ మోడల్లో డే 7లోనే చెప్పుకున్నాం, బిలో ఇచ్చింది 2 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? నా సజెషన్ అయితే మాత్రం దీనికన్నా బెస్ట్ ఇదే వెళ్ళండి. ఎందుకంటే ఈక్వేషన్స్ వాడే ఇచ్చేస్తాడు. మనం ఏమి మల్టిప్లికేషను, సబ్స్టిట్యూషను, ఈ సింప్లిఫికేషను, డివిజన్స్ ఇవి ఉంటాయి, సింపుల్గా చేసేయచ్చు. కానీ ఈ మోడల్కి వెళ్ళినప్పుడు మీరు రాసుకునే ఈక్వేషన్ జాగ్రత్తగా రాసుకోవాలి. దీన్ని తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. కొంచెం మిస్ఫైల్ అయ్యి తయారు చేశారనుకోండి, ఇంకంతే అక్కడనే ప్రాబ్లం కలాస్ మాయమైపోద్ది, తప్పైపోద్ది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇచ్చిన దానికి చూద్దాం. చూడండి ఏమిచ్చాడు, 10 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ పార్ట్ ఇన్ మ్యాథమెటిక్స్ క్విజ్. అంటే 10 స్టూడెంట్స్ ఉంటారు ఒక క్లాస్లో, 10 స్టూడెంట్స్ ఉంటారు. జస్ట్ ఎవరు ఉంటారు? బాయ్స్ గర్ల్సే కదా. కాబట్టి ఒకటి ఎక్స్, ఇంకోటి వై = 10. ఇది ఫస్ట్ ఈక్వేషన్. కానీ అది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఏం చెప్పాడు చూడండి, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ మోర్ దెన్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్. బాయ్స్ కన్నా గర్ల్స్ అనేవాళ్ళు 4 మెంబర్స్ మోర్, అంటే ఎక్కువ ఉండరు. అయితే ఇందులో బాయ్ ఏది? మనం ఫస్ట్ ఇది బాయ్, ఇది గర్ల్. సో ఇక్కడ రాసేటప్పుడు కరెక్ట్గా రాసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తా చూడండి, కొంతమంది ఇది రాస్తారు, కొంతమంది ఇది రాస్తారు. మనం తీసుకునే దాన్ని బట్టి ఏది అనేది కరెక్ట్గా మెన్షన్ చేయరు. అందువల్ల చెప్పింది, ఆ రాసేది తప్పుగా రాశారు, ఒక్కదాని బదులు ఇంకో తీసుకున్నారంటే ఇంకో క్వశ్చన్ తప్పు వచ్చేస్తుంది. అమ్మాయిల విలువలు అబ్బాయిలకి, అబ్బాయిల విలువలు అమ్మాయిలకి. అందువల్ల నేను చెప్పేది దీనికన్నా దీనికి ఇదే బెస్ట్ అని. సరే, ఇప్పుడు దాన్ని ఎలా, ఏది ఏమి, ఇక చూడండి దేని గురించి చెప్పాడు. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్, గర్ల్స్ గురించి చెప్తా అంటారు కాబట్టి y = పెట్టుకుంటాం. y = x. సో ఎవరు ఎక్కువ? గర్ల్స్ కదా ఎక్కువ. చూడండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than ది నెంబర్ ఆఫ్ బాయ్స్. నెంబర్ ఆఫ్ బాయ్స్కి కన్నా గర్ల్స్ అనేది ఎక్కువ, అంటే ఇది అది జరిగింది. సో ఈక్వల్ కావాలంటే దేని వాల్యూ మనం పెంచాలి? ఎక్స్ వాల్యూ పెంచాలి. సో ఎక్స్కి 4 యాడ్ చేస్తే అప్పుడు ఈక్వల్. ఇంకో 4 మెంబర్స్ బాయ్స్ని తెచ్చి దీనికి యాడ్ చేసామంటే దీనికి ఈక్వల్. సో ఈ ఈక్వేషన్ నుండి ఎలా రాయొచ్చు? ఈ వైని ఆ సైడ్ పంపించేస్తాం, 4ని ఈ సైడ్ తెచ్చుకుంటాం. అంటే x - y = ఇది ఆ సైడు, y ఈ సైడ్, 4 ఈ సైడు వస్తే -4. ఇది ఈక్వేషన్ 2. సో ఈ ఈక్వేషన్ కానీ కొంచెం తప్పు రాసుకున్నారంటే ఇంకంతే. అందుకే నేను చెప్పి ఇదన్నమాట ప్రాబ్లం. ఇందులో ఈసారి మా అత్తయ్య ఏం జరిగిందంటే, మనం ఇచ్చిన మోడల్స్ రైట్ చేశారు. అన్నీ మనం చెప్పుకున్న మోడల్సే. మామూలుగా సేమ్ వాల్యూస్ వస్తాయి. బట్ ఈసారి ఏమో
మనకి సేమ్ మోడల్స్ ఇచ్చారు చూడండి. 5 క్వశ్చన్స్ మనం చెప్పుకున్నాం, పైగా ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సరే, నేను బి సంగతి ఎప్పుడు చెప్పను. ఏనే మనం తీసుకునే ఛాయిస్లు అంతా మ్యాక్సిమం ఏలోనే ఉంటాయి, అప్పుడప్పుడు కొంచెం రొటేట్ అవుతాయి. ఓకేనా? సో ఈ 5 క్వశ్చన్స్ మన మోడల్స్లో నుండే వచ్చాయి. ఒకవేళ సార్ మాకు ఇదా కన్ఫ్యూజ్ అవుతాం, చాప్టర్స్ పేర్లు చెప్పండి సార్, క్వశ్చన్లు చదువుకుంటాం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది అనుకున్న వాళ్ళ కోసం చెప్తా ఉంటా. చూడండి, మీరు చదవాల్సింది 5 చాప్టర్స్ ఏమేమి, రియల్ నెంబర్స్ 8 మార్క్స్ వచ్చేది, వీటి నుండి బాగా నేర్చుకోండి. నెక్స్ట్ సో నేను కూడా ఒకసారి చూసి జాగ్రత్తగా చెప్పాలి, మీకు తప్పులు చెప్పకూడదు, అందువల్ల అనమాట. రియల్ నెంబర్స్, తర్వాత ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, తర్వాత పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అదే గ్రాఫ్ ప్రాబ్లం ఉందా, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇది కూడా బాగా నేర్చుకోవాలి. ఈ చాప్టర్లో ఉండే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కూడా. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, సో 4 వచ్చినాయి. ఇది 1, ఇది ప్రాబబిలిటీ, ఇదిగోండి ఇది కోఆర్డినేట్ జామెంట్రీ. ఏదో మిస్ అయింది కోఆర్డినేట్ జామెంట్రీ. సో ఈ 5 చాప్టర్స్లోని 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కొంచెం బాగా నేర్చుకున్నారంటే సరిపోదు. మిగిలింది కూడా చూడండి, వీటినే నమ్ముకొని ఎప్పుడూ ఉండకూడదు. ఫస్ట్ చాయిస్ చెప్పాను, కానీ ఫస్ట్ చాయిస్ బాగా వచ్చి ఉండాలి, సెకండ్ చాయిస్ కనీసం అవగాహన ఉండాలి. ఏమంటే ఒకవేళ ఫస్ట్ చాయిస్లో ఈ చాప్టర్స్లోని మీరు మిస్ అయినారు కొంచెం చేయడం కానీ, ఇవి అర్థం చేసుకోవడం కానీ, మీకు అర్థం కాలేని పరిస్థితుల్లో ఆ బి ప్రాబ్లం ఆదుకుంటుంది. ఓకేనా? ఆ సేఫ్ జోన్కి ఇవి నేర్చుకోమని చెప్తానే, కానీ మేజర్ డిపెండెంట్ అయితే మాత్రం ఈ 5 చాప్టర్స్. ఓకేనా? నోట్ చేసుకోండి అన్ని. ఏం నోట్ చేసుకోవాలి, ఏ ప్రాబ్లం ఏ డే నుంచి వచ్చిందో కొంచెం నోట్ చేసుకొని మళ్ళీ ఆ వీడియోస్ ఒకసారి చూసుకోండి, మీకు కొంచెం ప్రాక్టీస్ అయి ఉంటుంది. ఓకే, రాసుకోండి. ఓకే, చూశారు కదా, ఇదే విధంగా ఇంకా 9 డేసే ఉన్నాయి మా ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వడానికి. సో ఈ 9 డేస్ కూడా ఇదే విధంగా ఒక్కొక్క క్వశ్చన్స్ పేపర్స్ తీసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. కొన్ని గ్రాండ్ టెస్ట్లు తీస్తాను, ప్రీవియస్ ఇయర్ది, అలాగే లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్స్ ఉన్నాయి కదా, వాటిని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇంకొన్ని పేపర్స్ కూడా, మొత్తం ఈ 10 డేస్ ఓన్లీ పేపర్ ఎక్స్ప్లెనేషనే. అందుకే మనం 90 డేస్లోనే వీడియోస్ కంప్లీట్ చేసింది. 90 డేస్లో టోటల్ అన్ని చాప్టర్స్లోని 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్స్ అన్నీ చెప్పుకునేసాం. ఈ 10 వీడియోస్ మాత్రం ఓన్లీ ఇటువంటి పేపర్స్ రివిజన్స్ ఇవ్వడం మీకు జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా పెట్టే వీడియోస్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినవి మీకు మన క్లాసెస్ ఏమైనా యూస్ అయినాయి అనిపిస్తే ఈ వీడియో ద్వారా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.